వాటర్ మందు బిర్యానీ ప్యాకెట్ కు జెండాలు పట్టుకొని ఊపుతారు, లేదా 500 కాగితం ఇస్తే వస్తుండ్రు. ఇప్పుడు యువత కూడా రాజకీయాల్లోకి రావాలి అని అంటున్నా, మీరేమంటారు? అర్థం కాదు. ఇప్పుడు యువత కూడా రాజకీయాల్లోకి రావాలా వద్దా? ఎవరు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు ఒక యువకులు అంటే 18 నుంచి 30 సంవత్సరాల వరకు. ఇప్పుడు నీవు యువకురాలు 18 ఏళ్ళు దాటితే ఓట్లు ఉంటున్నాయి కదా. మీరు రాజకీయాలు మీలాంటి వయసున్నోళ్ళు యువత చిన్న వయసు వాళ్ళకు వస్తేనా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కదా. ఎందుకు రాదండి? ఎందుకు ఎట్లా 30-40 ఏళ్ళు ఇప్పుడు ఎట్లా వస్తుంది? వాళ్ళకు మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఒకటేమో ఒకటి చేస్తాడు, ప్రజలు నాశనం అవుతారు. అరే మీరు ఉన్నారు, మీకు ఇప్పుడు మీరు పోటీ చేయొచ్చు కదా, మీకు మెచ్యూరిటీ లేదంట. ఏదో అంటారు చూడు, ఏమి తెలవన చేతికి గంధపు చెక్క ఇస్తే వాసన చూసి ఏదో ఎక్కడో మర్చి చెవులో పెట్టుకున్నట్టు. అట్లా కాదు, ఇప్పుడు నువ్వే అన్నావు. ఇప్పుడు అన్న పేరు ఏం పేరు? నవీన్ యాదవ్ అన్నావు. మరి ఆయన యువకుడే కదా, ఆయన గెలుస్తాడు, ఆయనకు అన్ని తెలుసు. మరి ఇప్పుడు మేము అన్నది కూడా అదే కదా. శ్రీశైలం యాదవ్ పక్క నుండి అన్ని చెప్తాడు. తండ్రి ఉన్నాడు కదా సపోర్ట్ గా. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా అవసరం. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తండ్రి ఉన్నాడు కదా శ్రీశైలం. అరే 18 ఏళ్ళు నిండితే ప్రతి ఒక్కరికి మెచ్యూరిటీ అనేది వస్తుందండి. అట్లా అంటే ఎట్లా? మీరు ఇప్పుడు ప్రతి ఒక్కరు యువత కూడా రావాలి. ఒక 20 ఏళ్ళు దాటి 30 ఏళ్ళు నాకేం తెలుసు తెలుసుకోవాలండి. మీరు తెలుసుకోక ఇక్కడ ఉన్నారు, మీరు తెలుసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, ప్రజలలో తిరగాలి. అందరికి మైండ్ మెచ్యూరిటీ ఉండదన్నా. అందరికి ఇప్పుడు ఎవరు ఎందుకు నువ్వే నన్ను కింద మీద వేసి అన్ని తిరిగేసి మాట్లాడుతున్నావు, కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అట్లా రాజకీయాలలో కాదు కదా. మేమేమే కింద మీద లేదండి బాబు. నేను అనేది ఏంటంటే యువత కొత్త రక్తం కాబట్టి వాళ్ళకి కొత్త ఆలోచనలు ఉంటాయి. ఇప్పటి జనరేషన్ కి అసలు ఉండాలి అని చేతిలో పెట్టినామనుకో ప్రపంచం వాళ్ళ చేతుల ముందు నుంచే ఉండదు. ఇప్పుడు ఆగమాగమే ఉన్నది కదా, ఇప్పుడేమి మారింది? మా బాబాయ్ చెప్తాడు. బాబాయ్ వెళ్ళిపోతున్నావా? మీరే చెప్తే బాగుంటదంట. తిని పడుకో తల్లి అని